నమస్తే. తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఎప్పుడైనా సరే అణిచివేత నుంచి వచ్చే ఎదురీత, అణిచివేత నుంచి వచ్చే ఒక మాట, అణిచివేత నుంచి వచ్చే ఒక విప్లవం ఎలాంటి ఉద్యమానికి దారితీస్తుంది అనేది మన చరిత్ర వెనక్కి ఒక్కసారి వెళ్ళి చూస్తే కోకొల్లల ఉదంతాలు, వాటి నుంచి వచ్చిన విజయాలు మనం చూసే ఉంటాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం రీసెంట్ టైంలో ఎవ్వరూ చెప్పుకున్నా తెలంగాణ ఉద్యమము అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాల పోరాటం అనేది మనం చూసాం. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఉద్యమానికి కీలక భూమిక పోషించిన సందర్భాలు మనం చూసాం. మరొక్కసారి మన దేశంలో అలాంటి ఉద్యమం ఏమన్నా పురుడు పోసుకోబోతోందా? జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, ఢిల్లీ పార్లమెంటు ముట్టడికి సంబంధించుకోవచ్చు, స్టూడెంట్స్ ఉద్యమము, అలాగే వాళ్ళు ఇస్తున్న మద్దతు ఏం తెలియజెప్తోంది? గతంలో జరిగిన ఉద్యమాలు, ఆ నేపథ్యాలు, అప్పుడు తెర మీదకి వచ్చిన అనేక అంశాలు, కొంత రాజకీయ మక్లీ లేకుండా ఎలా వెళ్ళారో మనం చూసాం. మరి అలాంటి ఉద్యమాలు ఇప్పుడున్న సమయంలో సాధ్యమవుతాయా? ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. నిజాం పాలన నుంచి మొదలుకొని మొన్న మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా జరిగిన అనేక విషయాలు కావచ్చు మనం చూసాము. అసలు ఉద్యమాల గురించి చెప్పాలంటే ముందుగా ఏం చెప్తారు? అంటే విద్యార్థులు రాజకీయాలు అనేది, విద్యార్థులకి రాజకీయాలు అనవసరం అని ఒక 85 నుంచి ఒక డిటాచ్మెంట్ ప్రోగ్రాం మొదలైంది దేశవ్యాప్తంగానే. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కాలేజీల్లో ఎన్నికలు రద్దు అనే నిర్ణయం తీసుకుంది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామారావు గారు సీఎంగా ఉండగా జరిగినటువంటి నిర్ణయం అది. అక్కడి నుంచి డిటాచ్ అవుతూ వచ్చింది. అయితే యూనివర్సిటీల్లో ఇప్పటికీ నడుస్తోంది, ఇప్పటికీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. యూనివర్సిటీ లెవెల్ పర్వాలేదు, కానీ డిగ్రీ కాలేజెస్ లెవెల్లో అక్కర్లేదు అన్న పద్ధతిలో వెళ్ళారు. కానీ రెండో వైపు కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత ఎవరి కంపార్ట్మెంట్లోకి వాళ్ళు, ఎవరి టార్గెట్లు వాళ్ళకి, ఎవరి ర్యాంకులు, ఎవరి గోల్స్ వాళ్ళకి సెట్ చేయడంతో ప్రపంచం గురించి ఆలోచించటం అనేది తగ్గింది విద్యార్థుల వైపు నుంచి. కానీ అంతకు ముందు విద్యార్థులు సాధించినటువంటి అపూర్వ విజయాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అంటే సమస్య వచ్చిన ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చింది విద్యార్థులే. ఇక్కడ తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదండి, జయాంధ్ర ఉద్యమానికి కూడా విద్యార్థులే ఆ రోజున వీధిలోకి వచ్చింది. 72లో ప్రధానంగా వాళ్ళు ఫీల్ అయింది, ఇక్కడ ముల్కీ నిబంధనలు అమల్లో ఉండేవి తెలంగాణలో. ముల్కీ నిబంధనలు అమలులో ఉండటం వలన వాళ్ళు నాన్ లోకల్ అయ్యారు ఇక్కడికి. ఒకవైపు ఆంధ్ర వాళ్ళకు కూడా రాజధాని హైదరాబాదే, కానీ మా రాజధానిలో మెయిన్ నాన్ లోకల్ అవటం ఏమిటి అని వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు కన్సిడర్ చేయలేదు. సుప్రీంకోర్టు డెసిషన్ కూడా అలాగే వచ్చింది. వచ్చిన తర్వాత మేం పరాయి వాళ్ళమైనటువంటి హైదరాబాదు మాకు అక్కర్లేదు, మా రాజధాని మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి అని జయాంధ్ర ఉద్యమం మొదలుపెట్టింది స్టూడెంట్సే. నిరుద్యోగులు, విద్యార్థులు కలిసి మొదలుపెట్టిన ఉద్యమం. దాన్ని రాజకీయ నాయకులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు తమ ప్రయోజనాలకు వాడుకుని, తమ ప్రయోజనాలు ఎప్పుడైతే సర్వ్ అయిపోయినాయో ఇమ్మీడియట్గా దాన్ని ఒక రకంగా అణిచివేశారు. కాకాని వెంకటరత్నం ఒక పర్పస్తో వాళ్ళతో చేతులు కలిపాడు. ఆ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే అదే టైంలో పివి నరసింహారావు గారు భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చాడు. దాన్ని డ్రాగ్ చేయటం కోసం ఈ ఉద్యమాన్ని వాడుకున్నారు వాళ్ళు. అంటే భూములు ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళు పొలిటీషియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించి, దీన్ని కొంచెం యుద్ధ ప్రాతిపదికన విస్తరించి గొడవ చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టేసి, అక్కడ ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంలోనే పెట్టారు. రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి నరసింహారావు గారిని తీసేసి ఇంత గోల చేసి ఇవన్నీ అయిన తర్వాత దానిలో వాళ్ళు భూములన్నీ సెటరైట్ చేసుకుని, కుక్కల పేరుతో పిల్లుల పేరుతో కూడా భూములు సర్దుబాటు చేసేసుకుని, ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని అణిచేసి మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఇందిరాగాంధీ గారు ఏవో కన్సిడర్ చేస్తాము, కొన్ని మీకు ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ వచ్చేలాగా చేస్తామని ఏదో చెప్పింది, ఆవిడ అయిపోయింది. ఓకే. అలా ఉద్యమాన్ని నీరుగార్చిన చరిత్ర రాజకీయ పార్టీలకు ఉంది, కానీ విద్యార్థులు ప్రతి సందర్భంలోనూ జెన్యూన్గానే రోడ్డు మీదకి వచ్చారు. అవును. వాళ్ళని వీళ్ళు ఉపయోగించుకున్నారు.
అలాగే అంతకుముందు విశాఖ ఉక్కు ఉద్యమం కూడా, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అనేది నిజానికి కేంద్ర మంత్రివర్గం మాట్లాడుకున్నటువంటి విషయం, అదేమీ విద్యార్థులు ప్రపోజ్ చేసింది కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఇది ఓకే చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దాన్ని భిలాయికి తరలించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మొదలై ఇక్కడ ఎందుకు పెట్టరు అని, ఇక్కడ పెడితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా గవర్నమెంట్ సెక్టార్లో ఇక్కడ కనుక మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెడితే ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అని మొదలైనటువంటి ఉద్యమం. అది కూడా విద్యార్థులు చేసిందే. ఇలా అనేక సందర్భాల్లో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలను నిలదీసినటువంటి పరిస్థితి ఉండింది. క్రమంగా అంటే నక్సల్బరీ పోరాటంలో కూడా ముందు కదిలింది స్టూడెంట్ సెక్టార్. కలకత్తాలో విగ్రహ మహాత్ముల్ని బద్దలు కొట్టాలి అని చెప్పి, మాకు ఏమీ మంచి చేయని విగ్రహాలు మాకు అక్కర్లేదని పగలగొట్టారు అక్కడ కలకత్తా యూనివర్సిటీ నుంచి. అలా రకరకాలుగా విద్యార్థి చైతన్యం ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు గో టు విలేజ్ క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రాం తీసుకుని, సమ్మర్లో జనరల్గా ఏదో విలాసాలకి వాడతారు ఆ హాలిడే టైంని, అలా కాకుండా మనం గ్రామాలకు వెళదాం, గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుందాం, దాని మీద ఏదైనా నివేదికలు తయారు చేద్దాం అని గ్రామాలకు వెళ్ళి నివేదికలు తయారు చేసి అక్కడ భూ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎవరికి భూమి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది, ఎందుకు ఉంది, ఏ కులాల చేతుల్లో భూమి ఉంది, ఏ కులాలు కూలీ కులాలుగా ఉన్నాయి అని ఒక డేటా తయారు చేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. వాటి ఆధారంగా రాజకీయ పార్టీలు రకరకాల ప్రయోగాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. మరి ఇన్ని చేసినటువంటి విద్యార్థులు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక ప్రోగ్రాం చేయాలంటే వాళ్ళకు ముందుగా కదిలేది వీళ్ళే. స్టూడెంట్ సెక్టార్లోకి విషయాన్ని పంపించేస్తే వాళ్ళు చూసుకునేవాళ్ళు. అంత చైతన్యవంతంగా కదిలి చేసినటువంటి పరిస్థితులు. నక్సల్బరీ సంఘీభావ సమితి అనేది గుంటూరు మెడికల్ కాలేజీలో ఏర్పడింది. చాగంటి భాస్కర్రావు గారు ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు ఆయన అక్కడ ప్రారంభించాడు. దాని నుంచి శ్రీకాకుళం గిరిజన పోరాటం మొదలైంది. శ్రీకాకుళం వెళ్ళి అక్కడ పర్టికులర్గా పార్వతీపురం ఏరియాలో వడ్డీ వ్యాపారులు విపరీతంగా దోచేసేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలిసేది కాదు, వీళ్ళు ఏదో కొంచెం కొబ్బరి నూనె ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపద అంతా తెచ్చేసి ఇక్కడ అమ్మేసేవాళ్ళు. ఇది వాళ్ళకి అర్థం చేయించి మీరు వాళ్ళ చేతుల్లో బలైపోతున్నారు అని చెప్పి ఆ ఆదివాసీల పట్ల సానుభూతితో ఇక్కడి నుంచి స్టూడెంట్స్ వెళ్ళి, మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్ అడవుల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసిన పరిస్థితి. ఇలాంటి చైతన్యం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అది క్రమంగా తగ్గింది. అది క్రమంగా తగ్గిపోయి ఎవరి జీవితాల్లోకి వాళ్ళు, ఎవరి కంపార్ట్మెంట్లోకి వాళ్ళు వచ్చేసారు. ఈ వచ్చేసిన తరువాత పరిస్థితి పర్టికులర్గా 95, 2000 నుంచి జరిగింది ఇది, ఈ కంపార్ట్మెంటాలిటీ అనేది. అది వచ్చేసిన తర్వాత విద్యార్థుల చైతన్యం కనిపించటం లేదు. అసలు స్టూడెంట్స్ చదువులు అంటే జనరల్ ఎడ్యుకేషన్ ఉండటం లేదు. అంతకుముందు పత్రికలు చదివేవాళ్ళు, విస్తృతంగా డిస్కషన్స్లో పాల్గొనేవాళ్ళు, రాసేవాళ్ళు. ఈ గొడవలన్నీ అయిపోయి అవి ఆలోచిస్తున్నా లేకపోతే మాట్లాడుతున్నా పేరెంట్స్ కూడా ఆపేస్తున్నారు. వద్దొద్దు, నువ్వు ర్యాంకు ప్రధానము, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, లేకపోతే ఇంకేదైనా కోర్స్ చేయి అనే ధోరణిలోకి వెళ్ళిపోయింది. అంటే బ్రతుకు భయం పెరిగింది. సాంప్రదాయ జీవన విధానం అనేది పోయింది. సాంప్రదాయ జీవన విధానం అంటే అంతకుముందు పిల్లలు చదివితే ఏదో ఉద్యోగం వస్తుంది, లేకపోతే మనం చేసే పనే వాళ్ళు చేసుకుంటారు అనుకునేవాళ్ళు. అవును. ఎప్పుడైతే సాంప్రదాయ జీవన విధానం, సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతిన్నాయో భయం మొదలైంది. పిల్లలు ఏమైపోతారో అనే భయం తల్లిదండ్రుల్లో మొదలై ఒక మార్గం కనిపిస్తోంది. ఏదో ర్యాంకు కొట్టేస్తే ఏదో జాబ్ వచ్చేస్తుంది, ఏదో ఐటీలో 4 కోర్సులు చేయించేస్తే ఏదో దానిలో సెట్ అయిపోతాడు, మన మీద బర్డెన్ ఉండదు, కష్టం ఏదో మనమే పడదాం, ఆ డబ్బులు పోగేసి ఇచ్చేసి అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. అవును. వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు తండ్రులు పట్టించుకునేవాళ్ళు పిల్లల చదువుల గురించి.
ఈ బతుకు భయం గొడవ మొదలైన తర్వాత తల్లులు విపరీతమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళు చదువుకోకపోయినా పేపర్లు పట్టుకొని ఎవరో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ కాలేజీలో చేరిస్తే మంచిది అనేది ఎంక్వైరీ చేసి ఆ కాలేజీకి ఎంత ఫీజు అయితే అంత ఫీజు కట్టి అప్పులు చేసి నాశనం అయిపోయి ఇలా ఈ పరిస్థితికి తీసుకొచ్చేసారు. అంటే ఎలా అయిపోయిందండి సార్, ఇప్పుడు మీరు చెప్పింది ఒకప్పుడు చదవకపోయినా ఏదో పని చేసుకొని బ్రతికేయగలుగుతారు అన్నది ఉండేది. చదువు రాకపోయినా బ్రతుకుతాము అనేది. అంటే 2 బర్రెలు కొనుక్కోను లేకపోతే ఓ ఎకరం పొలం ఉన్నదాంతో ఇది చేసుకున్న కుల వృత్తులతోటే. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మో చదువు లేకపోతే మనం మనుషులం కాదు, ఇప్పుడున్న సొసైటీలో బ్రతకలేము, మనల్ని అసలు ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో మనం ముందుకెళ్ళలేము అనేసి మెంటల్గా ఓ రేంజ్లో ఫిక్స్ అయిపోయారు సార్ అందరూ. ఫిక్స్ చేశారు. చేసి వీళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్స్ ఉండవు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ప్రతి ఒక్కడు వాళ్ళ దగ్గరే చేరాలి, ఆ స్కూళ్ళలోనే చేరాలి, వాళ్ళు అడిగిన ఫీజు కట్టాలి. ఈ స్ట్రక్చర్లోకి సమాజాన్ని తీసుకొచ్చేసారు తెలియకుండానే. కాబట్టి బయట ప్రపంచం గురించి ఆలోచించకపోవడం వలన విద్యార్థులు రాజకీయాలు, విద్యార్థులు ఉద్యమాలు అనేది తగ్గింది, దూరం అయిపోయారు, డిటాచ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి రకరకాల ప్రెజర్స్, అంటే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకసారి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి పేపర్ కొనేసి వాళ్ళు ర్యాంకులు కొట్టేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ దాంతో పోటీ పడలేని పరిస్థితి. పోటీ పడటం అంటే అది జెన్యూన్గా జరుగుతున్న పోటీ కాదు. అందుకని ఈ పేపర్ లీకేజీలు వెనకాల వీళ్ళే ఉన్నారు, కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఉన్నారు, కమర్షియల్ యాక్టివిటీస్ అందులో భాగమే. ప్రతి పేపరు లీక్ అవుతోంది, ఎవరో ఒకడు కొనుక్కొస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఈ పోటీ ఎప్పుడైతే 1, 1, 2 అని వాళ్ళు టీవీల్లో అర్పించాలో, ఈ అర్పించటం కోసం పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. ఆ పెట్టుబడిలో ఈ పేపర్ లీకేజ్ చేయటము అనే ప్రోగ్రాం కూడా ఒకటి డిజైన్ అయిపోయి ఉంది. కనుక దానికి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది ఆలోచిస్తున్నారు మేధావులు. అంటే ఆఖరి నిమిషం వరకు పేపర్ లేకుండా అప్పటికప్పుడు పేపర్ పంపించాలి, ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి ముందే పేపర్ పంపించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ రోజు ఎర్లీ మార్నింగ్ 3 to 5 డిజైన్ చేసి 5 to 7 మనం ఆన్లైన్లో అన్ని ఏరియాలకి పంపించేయచ్చు. 8 తర్వాత కదా వాళ్ళు ప్రింటౌట్లు ఎక్కడికక్కడ ప్రింటౌట్లు తీసుకుని ఇచ్చుకుంటారు. ఆ కీ మనం ఇచ్చేద్దాం, ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ హెడ్కి ఓపెన్ అవుతుంది, వాళ్ళు ప్రింట్ చేసి ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ టైం తీసుకెళ్ళి అక్కడ పనిచేస్తారు. ఈ స్ట్రక్చర్లోకి తీసుకెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఏదో ఒక కమిటీని పెట్టి ముందే పేపర్లు తయారు చేసి డిజైన్ చేసి గొడవ వద్దని. అసలు అంటే అంజయ్ గారు ఇంకొక అద్భుతమైన సలహా చెప్పాడు ఆ రోజుల్లోనే. మీరు పుస్తకాలు ఇచ్చేయండి వాళ్ళకి, పుస్తకాలు ఇచ్చేసి పుస్తకాలు చూసే రాయమనండి, ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసేయండి, టైం తక్కువ ఇవ్వండి, 3 గంటలు టైం అక్కర్లేదు, గంటే. గంటలో ఎక్కడుందో కనిపెట్టి మీరు దాన్ని చూసి రాయగలిగితే చాలు, ఆ మేరకు మీకు జ్ఞానం ఉన్నట్టుగానే చూస్తాం. ఎందుకంటే అది చూసి రాయాలంటే వాడు కంపల్సరీ బుక్ అంతా చదవాల్సిందే, అది ఎక్కడుందో తెలియాలి వాడికి, తెలియాలి. కాబట్టి వాడు కంపల్సరీ క్లాస్కి వెళ్తేనే ఈ సిస్టంలో వాడు అలవాటు పడగలుగుతాడు. 1 అవర్లో వాడు టార్గెట్ రీచ్ అయ్యాడు అనేసి అంటే వాడికి డబుల్ మెమరీ ఉన్నట్టే ఇంకా అది. కాబట్టి అలా జడ్జి చేద్దామని కూడా ఒక ఆలోచన చెప్పాడు ఆయన. అది ఆచరణలోకి రాలేదు కానీ ఆయన అయితే ఓపెన్గా చెప్పాడు అది. ఇలా రకరకాల మెథడ్స్ ఆలోచిస్తున్నారు ఈ పేపర్ లీకేజ్ నుంచి ఎలా బయటపడేయాలి ప్రపంచాన్ని అని. కానీ ఏం చేసినప్పటికీ విద్యార్థులు వాళ్ళకి ఉపాధి మార్గాలు చదువుకుంటున్నారు, బాగానే ఉంది, బయటకు వస్తున్నారు. అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావు, ఎవరో ఒకళ్ళకే వస్తుంది. ఒక క్లాస్లో 40 మంది ఉంటే ఒకటికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అక్కడ నుంచి 2, 3 ఇలా నెంబర్ 40 వరకు వస్తుంది అది. కాబట్టి వాడు ఎంత కడతాడో 40వ నెంబర్ వాడు కూడా అంతే కడుతున్నాడు ఇన్స్టిట్యూట్కి. వీడికి రాలేదు అనే ప్రెజర్ మొదలవుతుంది. ఈ ప్రెజర్ పేరెంట్స్ నుంచి సొసైటీ నుంచి కూడా ఎదుర్కొని వీడు నేను బతికి అనవసరం అని ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎట్లయిపోయిందండి, అయ్యో మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీ అబ్బాయికి రాలేదా అనగానే మెయిన్ పేరెంట్స్లోనే ఒక తెలియని హిమిటేషన్, అమ్మ వాళ్ళకి వచ్చిందంట మనకు రాలేదంట, అదే స్కూల్లో వేసాం మనోడికి ఎందుకు రాలేదు, వీళ్ళ దగ్గర నుంచి ముందు ప్రెషర్ వాడికి. అంటే అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఇప్పుడు అయిపోవడం వలన ఆ ప్రెజర్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు పిల్లలు.
ఫీల్ అయ్యి ఏం చేయాలో అర్థం కాదు. రెండోది వాళ్ళ ఇంట్రెస్టుల్ని బట్టి గ్రూప్ సెట్ చేయటం కన్నా కూడా బయట వాళ్ళ అడ్వైజర్స్ తీసుకుని ఇది బాగుందట, ఈ లైన్లో నువ్వు వెళ్ళాలి అని పిల్లల్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడికి పంపించట్లేదు. దానివలన వాళ్ళు దీంతో అటాచ్ కాలేకపోతున్నారు. ఈ ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఈ ఎడ్యుకేషన్ పేరెంటింగ్ సిస్టమ్ గందరగోళంగా ఉండటం, అక్కడ టీచింగ్ ప్రాబ్లము, పైగా ఈ స్కూల్స్లో ఫ్యాకల్టీ ప్రాపర్గా ఉండదు, అదొక గందరగోళం. కాలేజీల్లో కూడా ఈ గందరగోళం మధ్య విద్యార్థులు మేము ర్యాంక్ కొట్టలేదనే డిప్రెషన్ ఒకటి, నీ మీద ఇంత ఖర్చు పెడుతున్నాం నువ్వేమో రిజల్ట్ పట్టరావటం లేదు అని పేరెంట్స్ గొడవ. దాంతో వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్లోనే ఏదో ఒక ప్లేస్ చూసుకుని ఊరేసుకుని చనిపోతున్నారు. ఇది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో కూడా ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో ఆరెంజ్ ఉద్యమం అంటే మామూలు విషయం కదా సార్. అంటే ఈ డిప్రెషన్లో నుంచి పిల్లల్ని బయటకు తీసుకొచ్చింది ఒక రకంగా ఈ ఉద్యమం. అంటే మనం ఫైట్ చేయాలి, దీనికి మనం ఒక్కళ్ళమే మనం కారణం కాదు. మన వైఫల్యానికి, ఈ వ్యవస్థ మన వైఫల్యానికి కారణాలు చాలా ఉన్నాయి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు విజయవంతంగా. దీన్ని రూటెడ్గా ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి వెళ్ళి వివరించి చెప్పాలి. వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు ఏదో ఒక రోజు ఒక టైం అనుకుని వెళ్ళి ఈ జరుగుతున్న వ్యవహారము దానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఒక 10 నిమిషాలు అరగంట స్పెండ్ చేసి, లేదు స్టూడెంట్స్ ఎక్కడ గుమిగూడతారో అక్కడికి వెళ్ళైనా చెప్పగలగాలి. గతంలో ఒక కల్చర్ ఉండేది, అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో పద్ధతి ఉండేది. వాళ్ళు ఇది వేసేవాళ్ళు, గోడ పత్రికలు నడిపేవాళ్ళు. ఆ గోడ పత్రికలు లాంటిది ఏదైనా ఒకటి మొదలు పెట్టచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఇలా కనెక్టివ్ అయ్యి ఏదో పద్ధతిలో వాళ్ళని ఇన్నోవేటివ్గా కాంట్రాక్ట్ చేసి వాళ్ళ బుర్రల్లోకి విషయాన్ని ఎక్కించగలిగితే ఈ డీవియేషన్స్ పోతాయి. మనం కారణం కాదు మన జీవితాలు ఇలా ఉండటానికి, సమాజం కారణం, వ్యవస్థ కారణం, రాజకీయ పార్టీలు కారణం, రాజకీయ నాయకుల నిర్ణయాలు కారణం. కాబట్టి మన లోపాలు మనమే అనుకుని మనం ఆత్మహత్యలు చేసుకోవడం కాదు. మనం టార్గెట్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేసి మనతో పాటు అందరి జీవితాలని మెరుగుపరుచుకుందామని చైతన్యం తీసుకురావాలి. వాళ్ళలో తీసుకురాగలిగితే అప్పుడు ఇది సఫలీకృతమైనట్టుగా చూడాలి ఈ మూమెంట్ని. ఇదేదో అక్కడ ఢిల్లీలో జరిగింది, ఒక యూనిట్గా జరిగింది అనేది పక్కన పెట్టేసి, ఇప్పుడు దీని అవుట్కమ్ ఏది వచ్చినా కానీ అది అంటే చాలా ఉద్యమాలు ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తాయి, కానీ అదేదో ఒక మార్పు అయితే తీసుకొస్తుంది ఖచ్చితంగా. శ్రీకాకుళం ఉద్యమం అది ఫెయిల్ అని మాట్లాడతారు, కానీ దానివల్లనే ఐటీడీఏలు వచ్చినాయి. ఎక్కడో చోట ఏదో ఒక మార్పు వస్తుంది. ప్రభుత్వం ఎక్కడో రాజీ పడి ఒక మార్పు తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చిన మార్పే ఆ ఉద్యమం తాలూకా ఫలితం. అలా ఈ ఉద్యమం ఇది ఏమవుతుంది అనేది పక్కన పెట్టేస్తే, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు, వాళ్ళ డిమాండ్స్, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వైఫల్యాలు, విద్యారంగం పట్ల వాళ్ళకున్న అభిప్రాయాలు, వాళ్ళకున్నటువంటి చిన్న చూపు, పర్టికులర్గా వీళ్ళు దీన్ని వ్యాపారంగా మార్చేసిన తీరు, దీనికి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి వెళ్ళాలి. అలా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. ఇప్పుడు వాళ్ళని నిలబెట్టుకోవడం కోసం కూడా ఈ చైతన్యం తీసుకెళ్ళాలి. ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి స్థాయిలోనూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళాలి. అది ఐటీ ట్రైనింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడైతే అసెంబుల్ అవుతారో ఆ ఏరియాల్లోకి ఈ విషయాన్ని పట్టుకెళ్ళాలి. అలా చేయిస్తే వాళ్ళు మూవ్ అవుతారు. వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. వాళ్ళని కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీరు అప్పుడు చూసిన ఉద్యమాలు స్ట్రాంగ్గా ఉన్నాయా, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు స్ట్రాంగ్గా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఆ రోజున కెరియర్ ఓరియంటేషన్ అనేది ఇంత బలంగా లేదండి. ఇంత బలం అయితే లైఫ్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక అంబిషన్ ఉండేది, రాజకీయాల పట్ల ఒక స్పష్టత ఉండేది, పొలిటికల్ ఐడియాలజీ ఉండేది స్టూడెంట్స్కి. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఒక గందరగోళం ఉంది. రెండోది వాళ్ళ బుర్రలు రకరకాలుగా పొల్యూట్ చేస్తూ వచ్చారు.
ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ చేసింది హిందుత్వ రాజకీయాలే. వాళ్ళు రకరకాలుగా పొల్యూట్ చేశారు వీళ్ళని, వాళ్ళల్లో రకరకాల డివిజన్స్ తీసుకొచ్చారు. దీని మీద టార్గెట్ చేయాలి. ఇప్పుడు టార్గెట్ చేయాలి అంటే స్టూడెంట్ యూనియన్స్ వాటంతట అవే దూరమైనాయి విద్యార్థులకి. ఆ దూరం కాకుండా దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నిర్ణయం పొలిటికల్ పార్టీస్ తీసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక విద్యార్థి సంఘం ఉంది. ముందు వాటిని ఛానలైజ్ చేయాలి, చేసి రియాక్టివ్ చేసి బాబు కదలండి ఒకసారి రోడ్ల మీదకి అని కదిలించగలిగితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. చూద్దాం ఈ ఉద్యమం ఎటువైపు దారితీస్తుందని. అనేక ఉద్యమాలు రాష్ట్రాలను దేశాలనే కదిలించాయి. స్టూడెంట్స్ నిజంగా ఏకతాటిపైకి వస్తే ఏ ప్రాంతమైనా, అది ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా జుజువి వాళ్ళ ముందు వాళ్ళ ఉద్యమం అనేది చేపడితే. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.